మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందున్న చౌరస్తాలో అయితే రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల తల్లిదండ్రులు అయితే టీచర్స్ కొరత ఉందని చెప్పేసి ఇక్కడైతే ధర్నా చేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా మంది తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజనగర్కు 3 కిలోమీటర్ల దూరంలో మా పాఠశాల ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం పాఠశాల. అయితే గత ప్రభుత్వం హయాంలోనే మేము ఇంగ్లీష్ మీడియం చేసుకొని దాన్ని హై స్కూల్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ హై స్కూల్ చేయడానికి మాకు గవర్నమెంట్ గత ప్రభుత్వం అన్ని వసతులు ఇచ్చింది. కానీ ఉపాధ్యాయులు ఇవ్వడానికి పోస్టులు ఇచ్చినప్పుడే మేము ఉపాధ్యాయుల పోస్టులు మీకు ఇవ్వగలుగుతామని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పింది. మాకు కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు. దానివల్ల మేము ఊళ్ళే మా పిల్లల తరపున నుంచి మా ఎస్ఎంసీ కమిటీ తరపు నుంచి కొద్దిగా గొప్ప చందా వసూలు చేసుకుంటూ పిల్లలకు ప్రైవేట్ టీచర్లను పెట్టుకొని 10వ తరగతి దగ్గర నడిపించుకుంటే జరిగింది. ఇప్పుడు 3వ సంవత్సరం. మాకు గతసారి 9.3 వచ్చింది, ఈసారి 9.8 వచ్చింది. హై స్కూల్ చెప్పే సబ్జెక్ట్ చెప్పే ఉపాధ్యాయులు లేకపోయినా కానీ ఉన్న ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు గతంలో ఉన్న వాళ్ళు చెప్పి వాళ్ళ సహకారంతో ఇంత దాకా తీసుకొచ్చినాం. మాకు 888 సీటీ కూడా ఒక అమ్మాయికి వచ్చింది, 9.8 అమ్మాయికి. అలాగే ఇప్పుడు వచ్చిన బదిలీల కాలంలో మాకు డిఓ గారు ఏమి హామీ ఇచ్చారంటే మీకు విద్యా వాలంటీర్ పోస్టులను ప్లస్ వేరే అది టీచర్లను కూడా మీకు హామీ చేస్తాము, సర్దుబాటు చేస్తాము. ఎక్కడైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ ఉండి స్ట్రెంత్ తక్కువ ఉంటే అలాంటి ఉపాధ్యాయులను మీకు అప్పచెప్తాము, మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు రోజు జరుపుకుంటడం జరుగుతుంది. దయచేసి అలా కాకుండా ఈ బదిలీ సమయంలోనే మాకు హై స్కూల్ చెప్పే సబ్జెక్ట్ చెప్పే ఉపాధ్యాయులు కావాలి. ప్రధాన ఉపాధ్యాయులు మాకు ఉన్నారు, ఒక ఉపాధ్యాయులు పంపించారు. మళ్ళీ అందులో ఇంకో ఉపాధ్యాయులు పంపించడం జరిగింది. అది కాకుండా మాకు 7th నుంచి 10th దాకా చెప్పే ఉపాధ్యాయులు కావాలి. మా స్కూల్లో 324 మంది పిల్లలు ఉన్నారు. 200 పైచీలకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు. మేమే ట్యూషన్ పెట్టించుకుంటూ మేమే ఐపీ చేసుకుంటూ పాత ఉపాధ్యాయులను హై స్కూల్ చెప్పి సబ్జెక్ట్ చెప్పి కోఆపరేషన్ చేసి వాళ్ళని రిక్వెస్టింగ్ చేసి నడిపించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వచ్చిన బదిలీలు వచ్చిన ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే ప్రైమరీ వాళ్ళు కాబట్టి మేము ప్రైమరీ చెప్తాం, మేము హై స్కూల్ చెప్పలేమంటారు. హై స్కూల్ చెప్పకపోతే ఇప్పుడు మా పరిస్థితి చాలా అంధకారమైన పరిస్థితి. దయచేసి మాది స్లమ్ ఏరియా, మీ అందరికీ దండం పెడుతున్నా. మాకు మా పాఠశాలకు ఉపాధ్యాయులు కావాలి. దయచేసి అందరూ సహకరించండి, ప్రభుత్వం కూడా సహకరించాలి. ఆర్సీ సార్తో కూడా మాట్లాడిపించిన గెలిపి సీఓ కూడా ఇచ్చినాం. అక్కడ ఉన్నది ఇప్పుడు డిఓ సార్ దగ్గర లెటర్లు ఉన్నాయి, వాళ్ళు స్పందిస్తే వెంటనే అవుతుంది. ఇప్పుడు మాకు టీచర్లను బదిలీ కావాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇంకందరికి దండం పెడుతుంది. స్టేట్ మొత్తంలో రీసెంట్గా మన టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్ కౌన్సిలింగ్ కానీ జరగడం జరిగింది. సో లాస్ట్ June 6th నుంచి ఇదే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. సో నిన్నటి వరకు ఇదంతా ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం ప్రమోషన్ ఇవన్నీ టేకప్ చేయడంతో మనం స్కూల్ రీఓపెన్ కాగానే మనం టీచర్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేకపోయినాం. ఇప్పుడు మనకు క్లియర్ పిక్చర్ వచ్చింది, ఏ స్కూల్లో ఎక్స్ట్రా టీచర్లు ఉన్నారు, ఏ స్కూల్లో టీచర్లు తక్కువ ఉన్నారు. సో ఇదంతా కూడా మనం డేటా తెప్పించుకుంటున్నాం. మండల్ లెవెల్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ మనం ఫామ్ చేయడం జరిగింది. మండల్ లెవెల్ కమిటీలో ఎంఈఓ గారు ఉంటారు, ఎంఎన్ఓ గారు ఉంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ హెచ్ఎంలు అందరూ కూర్చొని కూడా ఆ మండలం ఏ స్కూల్లో తక్కువ ఏ స్కూల్ ఎక్కువ అనేది మొత్తం ప్రపోజల్ రెడీ చేసేసి మాకు పంపిస్తారు. దాని ప్రకారం మేము అన్ని జిల్లా మొత్తానికి ఎక్కడెక్కడ తక్కువ ఎక్కడెక్కడ అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఆల్ స్కూల్లో సఫిషియెంట్ టీచర్ పంపిస్తాం. ఇప్పుడు మనం రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి మండల పరిషత్ ఉన్నత పాఠశాల వద్దకైతే మనం వచ్చినామండి. సో ఇదే స్కూల్లోనైతే టీచర్స్ కొరత ఉంది. సో చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చినాము. సో లోపలికి వెళ్దాము, ఒకసారి హెచ్ఎం సార్ తో కూడా మాట్లాడదాము. సో ఇంకా మిగతా విషయాల గురించి కూడా మాట్లాడదాము. కొన్ని చిన్న సమస్యలు కూడా ఉన్నాయట ఈ స్కూల్ కి. ఇంకా చాలా టీచర్స్ కూడా అవసరం ఉంది. సో మనం లోపలికి వెళ్దాం, వచ్చేసేయండి. రాజీవ్ నగర్ లో ఉన్నటువంటి మండల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మనతో ఉన్నారు, భూపతి గారు. సో అసలు ఎంతవరకు టీచర్ల కొరత ఉందని చెప్పేసి మనం సార్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. చెప్పండి. ఈ రాజీవ్ నగర్ ఉన్నత పాఠశాల అంటే దీన్ని ప్రైమరీ నుంచి వెళ్ళి హై స్కూల్గా అప్గ్రేడేషన్ చేస్తూ 2021 లోపల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు టీచర్లను అలాట్మెంట్ చేయలేదు. ఈ స్కూలు ప్రైమరీ స్కూలును హై స్కూలు విభజన అంటే బైఫర్కేషను కాలేదు, పోస్టులు అనేటువంటి శాంక్షన్ కాలేదు. దాంతో విద్యార్థులకు నష్టం జరుగుతుంది. విద్యార్థులకు కావాల్సినటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 10వ తరగతి అంటే 6 నుంచి 10 వరకు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. పండిట్లు 2 ఉండాలి, స్కూల్ అసిస్టెంట్లు 5 ఉండాలి. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీషు ఈ సబ్జెక్టులు బోధించేటువంటి
టీచర్లు లేక ప్రైవేటు వాళ్ళతోటి చెప్పించి వాళ్ళను చదివించడం అనేటువంటిది జరుగుతుంది. 2 బ్యాచ్లు ఎస్ఎస్సి 2 బ్యాచ్లు వెళ్ళినాయి. ఈ సంవత్సరం వెళ్ళినటువంటి బ్యాచ్ లోపల 9.8 వచ్చినటువంటి విద్యార్థినికి భాష లోపల IIIT సీటు కూడా రావడం జరిగింది. కాబట్టి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ రాజీవ్ నగర్ పాఠశాలను తొందరగా బైఫర్కేట్ చేస్తూ ఏది విద్యార్థులకు తగిన బోధించడానికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను తొందరగా శాంక్షన్ చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను. సో ఈ స్కూల్లో ఇంకా ఎలాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్? స్వీపర్ కొరత కూడా ఇక్కడ స్కావెంజర్లు అనేటువంటి లేదు. ఇది స్కూల్ అనేటువంటిది చాలా విశాలంగా గ్రౌండ్ అనేటువంటిది ఉన్నది. వాటిని పారిశుద్ధ్య కార్మికులు కొరత అనేటువంటిది ఇందులో పడుతుంది. స్కావెంజర్ కానీ అటెండర్ కానీ లేదు. గవర్నమెంట్ స్కావెంజర్లు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి విద్యార్థులకు సరిపడ గదులు కూడా పాఠశాల లోపల కొరత ఉన్నది. 10 తరగతులకు 10 గదులు లేకుండా వరండా లోపల కూడా ఇది క్లాసెస్ నడపడం జరుగుతుంది. లైబ్రరీ గది కూడా లేదు. అట్నే ప్రయోగశాలకు సంబంధించినటువంటి గది లేదు. వీటిని కూడా సమకూరిస్తే పిల్లలకు మంచిగా ఉంటుంది. చూసారు కదండి, రాజీవ్ నగర్ లోనైతే ఉన్నంత పాఠశాలలో టీచర్స్ కొరత ఉన్నందున పిల్లల తల్లిదండ్రులు అయితే కలెక్టర్ ఆఫీస్ ముందు అయితే ధర్నానైతే చేశారు. సో డిఓ రమేష్ గారు వచ్చి ధర్నానైతే విరమించుకోండి, వారం రోజుల లోపలనైతే ఖచ్చితంగా టీచర్స్ ని నియమిస్తాను అని వాళ్ళకైతే ఒక హామీ ఇచ్చారు. సో హామీతో వాళ్ళైతే కొంచెం సరే అని చెప్పేసి ధర్నానైతే విరమించుకున్నారు. సో మా పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టకపోయినా సరే గానీ మా పిల్లలకైతే చదువు అనేది రావాలి, ప్రభుత్వ టీచర్స్ ని అయితే ఖచ్చితంగా నియమించాలని చెప్పేసి అయితే పిల్లల తల్లిదండ్రులు కోరడం జరిగింది. సో ఇదండి పరిస్థితి. దగ్గర చాలా స్కూళ్లలో టీచర్స్ కొరతనైతే ఉంది. ఇంకా ప్రభుత్వం కూడా దయచేసి పట్టించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో పాఠశాలలో కూడా కొన్ని ఉన్నంత అంటే సౌలతులు కూడా లేవు, అందులో వాళ్ళ పిల్లలకు కావాల్సిన సౌలతులు కూడా లేవు. దాని గురించి కూడా పట్టించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.